మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. భారీగా వరద నీరు చేరడంతో ఇప్పటికే 27,000 క్యూసెక్ల నీటిని దిగువకి విడుదల చేశారు ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పంట పొలాలన్నీ కూడా నీట ములుగుతున్నాయి. పలు కాలనీలు కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వేలాది ఎకరాలు పంట ఈ యొక్క వరద పాలైనటువంటి పరిస్థితి ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో కనపడుతుంది. ముఖ్యంగా కొన్ని రహదారులు ముఖ్యంగా పిఠాపురం నుంచి అలాగే గోకువాడ వెళ్ళాలన్నా కొత్తూరు వెళ్ళాలన్నా అటుగా వెళ్ళేటువంటి రహదారి గోకువాడలో ఆ రోడ్డు పైన నీరు ప్రవహిస్తుంది. అలాగే పిఠాపురం నుంచి ఇటుగా ఏదైతే రాపర్తి రాయవరం అలా ఎందుర్తి దొంతమూరు వెళ్ళే రహదారి పూర్తిగా రాకపోకలు మనం చూడొచ్చు. ఇక్కడ రోడ్డు పైన వరద నీరు అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. రోడ్డు పైన ఈ పిఠాపురం నుంచి రాపర్తి వెళ్ళే రహదారి రోడ్డు పైన వరద నీరు ప్రవాహం ఏ స్థాయిలో ఇక్కడ వరద పోటెత్తిందని చూడొచ్చు. ఈ పంట పొలాలను సైతం ముంచెత్తి ఈ విధంగా వరద నీరు దిగువకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమై పంట పొలాలు గత 3 రోజుల నుంచి కూడా ఈ యొక్క వరదల్లోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క నియోజకవర్గంలో పంట ఏ విధంగా నష్టమైంది, అలాగే నియోజకవర్గంలో ఏ స్థాయిలో వరద ముంచెత్తిందో మరిన్ని విషయాలు మాట్లాడేందుకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, వరద గంట గంటకు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే అంటే గతంకి ఇప్పటికి చూసుకుంటే ఈ స్థాయిలో వరద ఎక్కువగా ఉందంటున్నారు. ఎలా ఉంది, ఎంతవరకు పంట నష్టం వాటిల్లిందంటారు? అంటే ఎక్కువగా పైనుంచి ఇన్ఫ్లో వస్తూ ఉంది. దానికి ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం వదులుతూ ఉన్నాం. దగ్గర 30,000 క్యూసిక్ వస్తూ ఉంది. దీనికి ఏమైందంటే ఇప్పుడు గొర్రెకండికి 152 సర్వే నెంబర్ దగ్గర ఒక గండి పడింది. తర్వాత జౌన్పల్లి బార్డర్లో రాపత్కి 144 సర్వే దగ్గర ఒక గండి పడింది. అలాగే పైన నక్కల గండి దగ్గర ఒక గండి పడింది. ఈ గండ్లన్నీ కూడా పడ్డం ఒకటి. రెండవది రాపత్తి గ్రామాన్ని మొత్తం కూడా సుమారు 2,000 ఎకరం, 650 ఎకరం, 700 ఎకరం పైన మునిగిపోయింది. లెఫ్ట్ సైడ్ మునగలేదు. ఈ గొరికండి చేర్చున్న ఏరియా అంతా మునిగిపోయి డ్యామేజ్ అవుతుంది. దీనికి ఇది అయిపోయిన వెంటనే అధికారులు పర్యటన చేసి ఎంతంత పర్సంటేజ్ డ్యామేజ్ అయిందో చూసి దానికి తగ్గ మద్దతు ఇస్తారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. అందరూ ఇరిగేషన్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ సర్వేలు చేసి రైతుకు తోడ్పాటుగా అండగా ఉంటారు. అదే టైంలో ఈ గళ్ళు పడడానికి కారణం ఏంటంటే ముందు తీసుకొచ్చాం ఏలేరు ఆధునీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారి టైంలో. దాన్ని జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండర్ పేరుతో పనులయ్యి ఏలేరు 2 ఆధునీకరణ 2ని ఆపివేయడం జరిగింది. అదే కనుక పూర్తయి ఉంటే ఈరోజు ఈ రైతాంగానికి నష్టం లేదు. ఓవరాల్గా పిఠాపురం 2 ప్రాబ్లంలు. ఎండిపోతే నీళ్లు కావాలి, దానికి పురుషోత్తపట్నం ఇచ్చాం. మునిగిపోతే వరద వస్తే మునిగిపోతాయి, దానికి ఏలేరు ఆధునీకరణ ఇచ్చాం. ఈ 2 చేసాం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. చేత మళ్ళీ ఇప్పుడు ఏదైతే మేము మొన్న ఎలక్షన్లో కళ్యాణ్ గారు మేము మాటిచ్చాం, ఎట్టి పరిస్థితుల్లోనే ఆధునీకరణ తిరిగి ప్రారంభిస్తాం. ఇదివరకు తెలుగుదేశం పార్టీ టైంలో ఇచ్చిన ఆధునీకరణ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. అంటే ఏలేరుకి ఇంకా వరద పోటెత్తే అవకాశం ఉందంటారా, లేదంటే ఇంకా ఇప్పుడు 27,000కు పైగా నీరు అనేది కిందకు వదులుతుంది పరిస్థితి? నేను అనుకోవడం ఏజెన్సీ నుంచి ఇంకా 2 రోజులు ఇలాగే వస్తుంది నీరు. నా ఎక్స్పెక్టేషన్ అయితే రేపు నైట్కి కానీ రేపు ఈవినింగ్ కానీ కొంచెం తగ్గుముఖం పట్టచ్చు. అప్పటి వరకు ఇలాగా నీరు వస్తూనే ఉంటుంది. అయినా డైవర్షన్ చేసాం. ఎక్కడికక్కడ పెద్దాపురం నుంచి పెద్దాపురం కొన్న అదే 7,000-8,000 క్యూసిక్ వెళ్ళింది. ఇక్కడ గొరికండి, అదే కింద నక్కలగండి, అలాగే పెదేరుకి డైవర్షన్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అధికారులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు కూడా 24 గంటలు తిరుగుతూ ఉన్నారు. ఏదేమైనా ఇది ప్రకృతి వైపరీత్యం, ఎవరేమీ చేయలేం. దీనికి అనుగుణంగానే మనం మోడర్నైజేషన్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది ఏలేరుకి లేదు. డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా 1,00,000 క్యూసిక్లకి డిజైన్ చేస్తాం మేము. అప్పుడు ఆ 1,00,000 క్యూసిక్లకి డిజైన్ కరెక్ట్గా మనం చేసుకుని ఉంటే ప్రాబ్లం లేదు. అయినా ఇప్పుడు చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇంకా ఈ వరద ఏ ప్రాంతాలను ముంచెత్తింది, ఏ గ్రామాలకు రోడ్లపై ప్రవహిస్తుంది, రాకపోకలు అంతరాయం కలిగింది ఏ ఊళ్ళకి? ఇప్పుడు నేను అనుకోవడం జౌన్పల్లి, అదేవిధంగా అటు గోకువాడ, ఈ బెల్ట్లో గోకువాడకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. ఇలా తిరిగి కొత్తూరు నుంచి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఇక్కడ గొరికండి పిఠాపురం నుంచి ఇలాగా రాపతి వచ్చే అవకాశం లేక ఇటు నుంచి గొల్లపురం నుంచి వస్తున్నాం. అలాగే భోగాపురం ఇబ్బందిగా ఉంది, కాలనీలు ములిగినాయి, రాపతి పొలాలు ములిగినాయి, కొన్ని స్లమ్ ఏరియాస్ ములిగినాయి, అలాగే రాయవరం పొలాలు ములిగినాయి, తిమ్మాపురం పొలాలు ములిగినాయి, అలాగే గోకువాడ విపరీతంగా ములిగింది. నేను గోకువాడ కూడా వెళ్ళొచ్చాను. అలాగే ఎల్దుర్తి దంతమూరులో కొద్దిగా ములిగినాయి. అలాగే వచ్చేసరికి మాదాపురం, తర్వాత కోలంక, మంగుతుర్తి చాలా దారుణంగా మునిగిపోయి ఉంది. ఇప్పుడు మేము మంగుతుర్తి వెళ్తా ఉన్నాం. ఏదేమైనా రైతు కంట నీరు పట్టి ఉన్నాడు రైతు. దీనికి ముఖ్య కారకుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.
అంటే గొల్లపల్లిలో ఉన్న సోరాడపేట ఇవన్నీ కూడా ఏ విధంగా అక్కడ నష్టానికి గురైంది, అక్కడ ఏది సహాయకారి సూరంపేట అటు వచ్చేసరికి జగనన్న కాలనీ, ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఫుడ్ రైస్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. అవి కూడా మునిగిపోయి ఉన్నాయి. తర్వాత శివాలయమాన్యం, కంకర్రావుడి ఇవన్నీ పార్ట్లీ మునిగినాయి. ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువగా ఫ్లడ్ ఉంది. అలాగే మల్లవరాల దగ్గర లక్ష్మీపురం, అలాగే ఇటు వచ్చేసరికి తాడిపత్రిలో కొంత ఏరియా, చందుర్తి ఏరియా, పుష్కర్లో చిన్నజగంపేట, ఇలా చాలా చోట్ల మునిగినాయి. చిన్నజగంపేటది కూడా గండిపడింది పుష్కర్ది. అలాగే కొడవల్లో కొంత పార్ట్ భూములన్నీ కూడా మునిగినాయి. ఏదైనా పిఠాపురం నియోజకవర్గం రైతు గుండె బాధగా ఉంది. దీనికి ముఖ్య కారణం ఆ ప్రాజెక్టు మేము తెచ్చింది కన్స్ట్రక్షన్ అయ్యి దాన్ని ఆపివేయకుండా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈవేళ ఈ వరద రైతులనేది చూసి పరిస్థితి లేదు. ఈ వరద నష్టం సుమారు ఏలేరు ఆయకట్టు కింద మొత్తం నియోజకవర్గాలు కలిపితే 800-900 కోట్లు ఉంటుంది. ఆ విధంగా నష్టపోయాం. అంటే రైతులకు ఇప్పుడు పంటలు ఏ దశలో ఉన్నాయి, అంటే వరి కావచ్చు ఇవన్నీ కూడా ఏ పంటలు మొత్తం నష్టపోయి ఉంటాయి? ఇప్పుడు మొన్న పంటల దశ అంటే చిరుపట్టు మీద ఉన్నాయి. చిరుపట్టు మీద ఉంది. ఇంకొక రోజు ఇలా ఉంటే కుళ్ళిపోతాయి, ఇంకా రావది. దాన్ని ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం కూడా లేదు. అది పరిస్థితి. 2 రోజులు ఇంకెలా ఉంటుందంటే వరద ఉధృతి ఉంటుంది. ఇలాగా ఈ ఓన్లీ పిఠాపురం మండలం వచ్చేసరికి ఒక 7-8 వేలు 10,000 ఎకరాలు పిఠాపురం మండలం ఉంది. కొత్తపల్లి వచ్చేసరికి ఒక 2,000 ఉంది. గొల్లపురాలు వచ్చేసరికి పత్తి, అదేవిధంగా మిగిలిన ఏది వరిచేలు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. చూస్తున్నాం. ఇది ఏలేరు వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. భారీ ఎత్తున వరద పోటెత్తడంతో ఈ యొక్క పంట పొలాలను సైతం ఏలేరు మనం చూడొచ్చు. ఇటుగా మనం చూసుకుంటే గొర్రెకండి కాలువ ఉంటుంది. ఈ గొర్రెకండి కాలువకి భారీగా గండి పడడంతోనే ఈ యొక్క ఏలేరు గట్టుని దించుకుని ఏదైతే గండి పడిన ప్రాంతాల నుంచి అయితే వరద భారీగా వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. మొత్తం పంట పొలాలు కన్ను చూపు మేరలో ఇటుగా చూసుకుంటే అక్కడ నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళే చూడొచ్చు. ఇటుగా రోడ్డు మార్గం, ఈ రోడ్డు మార్గంలో కేవలం నడిచి ఇటుగా పిఠాపురం వెళ్ళాలంటే ఈ రాపర్తి నుంచి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం పూర్తిగా ఇక్కడ జలమయమైంది. రోడ్డు మీద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇటుగా కనుచూపు మేరలో మొత్తం వరద పోటెత్తి నీట ములిగినటువంటి పంట పొలాలను మనం చూడొచ్చు. భారీ ఎత్తున వరి పొట్ట దశలో ఉన్నటువంటి వరి భారీ ఎత్తున అయితే నష్టం వాటిల్లింది. ఈ విధంగానే ఈ యొక్క వరద దాదాపుగా 27,000 క్యూసెక్ల పైగా నీటిని అయితే దిగువకి విడుదల చేసిన నేపథ్యంలోనే ఈ వరద పోటెత్తి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. రాకపోకలు పిఠాపురం మండలంలో ఉన్నటువంటి దాదాపుగా 10కి పైగా గ్రామాలకైతే రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ విధంగా అక్కడ గొల్లప్రోలు చూసుకుంటే గొల్లప్రోలు సోరాడపేట కావచ్చు, సోరాడపేట మొత్తం పూర్తిగా జలమైంది. అక్కడ అంతా కూడా గత 2 రోజుల నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. శుద్ధగడ్డ వాగు మరో పక్కన ప్రమాదకరంగా మారింది. దాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ తిరిగి అక్కడ సహాయక చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మొత్తం ఏలేరు వరద ఉధృతి అయితే భారీ ఎత్తున పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచెత్తడమే కాకుండా ఈ యొక్క గ్రామాల అయితే రాకపోకల అంతరాయంతో పాటు రోడ్లపైనే ప్రవహిస్తూ అక్కడ 10కి పైగా గంటలు పిఠాపురం ఇక్కడ ఏదైతే ఏలేరు పిఠాపురం ఎంటర్ అయినటువంటి ప్రాంతం నుంచి గోకువాడ అలాగే రాపర్తి మొదలుకుని మధ్యలో 3 గంటలు పడినట్టుగా చెప్తున్నారు. నక్కలకండి మరొక చోట గండి పడినట్టుగా చెప్తున్నారు. మొత్తం ఈ గండి పడినటువంటి వరద పోటెత్తి ఈ విధంగా మొత్తం పంట పొలాలను ఊళ్ళను కూడా ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అత్యవసర పరిస్థితులు ఉన్నవారు, ఎవరైనా గర్భిణీలు కానీ వాళ్ళందరూ కూడా ముందుగానే సహాయక చర్యలు చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే స్థానిక నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఏలేరు ఆధునీకరణ జరగకపోవడంతోనే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదలతో ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో ఏలేరు ఈ విధంగా గతం కంటే మరింత ఎక్కువగా వచ్చి ముంచెత్తిందని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే గత 2 రోజుల పాటు ఈ యొక్క వరద ఉధృతి మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎండ కాస్తుంది. వర్షం పడితే మాత్రం ఈ యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటూ ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పిఠాపురం నియోజకవర్గం అలాగే జగ్గంపేట ఈ యొక్క ప్రతిపాడు భారీగా వరద నీటి అయితే పోటెత్తి అలాగే రాజపాలెం నుంచి అలాగే దిగులు వెళ్ళే సోమలకోట వరకు కూడా రోడ్లపైనే నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా వరద ఉధృతి మరి 2 రోజులు ఈ విధంగానే ఉంటుంది. అప్పటి నుంచి తగ్గుముఖం పడుతుంది. వర్షాలు పడితే మాత్రం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందంటున్నారు. ఈ యొక్క నష్టం ఏ విధంగా ఉంది వరద తగ్గిన తర్వాత అయితే తెలిసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పాలి. ఏలేరు వరద ఉధృతి గంటకు కూడా పెరుగుతూ వస్తుంది. ప్రధానంగా ఏలేరు ఈ యొక్క తీర ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క ఏలేరు వరద ముప్పులోనే చిక్కుకున్నాయి. దాదాపుగా 27,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ
విడుదల చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఏలేరు ఆనకట్టకైతే ప్రధానంగా కొన్ని గండ్లు కూడా పడ్డాయి. ఈ యొక్క గొర్రెకండి కాలువ ఏదైతే ఉందో పిఠాపురం మండలంలో నుండి దాదాపుగా గోకువాడ, పిఠాపురం మండలంలో నుండి గోకువాడ నుంచి కొత్తూరు వెళ్ళే రహదారి ఏదైతే ఉందో పూర్తిగా కొట్టుపోవడంతో చూడొచ్చు. రోడ్డు పైన నీరు ఏ విధంగా ప్రవేశిస్తున్నటువంటి వరద నీరుని అయితే మనం చూడొచ్చు. భారీ ఎత్తున వరద పోటెత్తడంతో దాదాపుగా 27,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ గొర్రెకండి కాలువకి భారీగా వరద నీటి పోటెత్తడంతో గండ్లు కూడా పడినటువంటి పరిస్థితి మనం పక్కన చూడొచ్చు. పక్కన పంట పొలాలన్నీ కూడా పక్కన ఎంతో భారీ ఎత్తున నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంతా కూడా చెరువులను తలపిస్తున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఓ పక్కన భారీ ఎత్తున నీటి ప్రవాహంతోనే ప్రధానంగా ఇక్కడ అటువంటి నీటి మిలిగిపోవడంతో ప్రధానంగా జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే మర్రెడ్డి శ్రీనివాస్ కూడా ఈ యొక్క ప్రాంతాలను వరద నీటి ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏలేరు ఈ యొక్క వరదకి ఎన్ని గ్రామాలు నీట మునిగాయి, అలాగే పంట కూడా ఎంతవరకు నష్టం ముఖ్యంగా పిఠాపురం మండలం, గొల్లప్రోలు మండలం ఇవన్నీ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయండి. ఎందుకంటే చరిత్రలో ఇప్పుడు చెప్తున్నారు గతంలో 1987లో వచ్చిందంటే ఇంత ఇన్ఫ్లోస్, ఈవేళ మొన్నటి రోజున 45,000 క్యూసిక్లు ఇన్ఫ్లోస్ వచ్చాయి. అప్పటికీ కూడా డ్యామ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసి అనుక్షణం వాటిని మానిటర్ చేస్తూ 25,000 క్యూసిక్లు ఎక్కువ పెంచకుండా కూడా నీటిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అయితే మొన్నటి సాయంత్రానికి ఈ డ్యామ్ పీక్ లెవెల్ చేరిపోయింది. ఆ డ్యామ్ని సంరక్షించే నిమిత్తం నిన్నటి నుంచి కూడా వచ్చిన ఇన్ఫ్లోస్ని యాజిటీస్గా కిందకు వదులుతున్నారు. ఇప్పటివరకు కూడా డ్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా చక్కగా చేశారు. కాకపోతే చరిత్రలో 87 తర్వాత ఇంత పెద్ద ఎత్తున నీరు రావటం ఇదే ప్రథమం. అయినప్పటికీ కూడా నివాసాలు తక్కువ చోట్ల చిన్న చిన్న కాలనీసు, ఎస్సీ కాలనీసు, ఇలాగ మన ఏమంటారు రాపర్తిలో కానివ్వండి, అదేవిధంగా భోగాపురం కానివ్వండి 2 కాలనీలు ఎఫెక్ట్ అయినాయి. అలాగే కోలంలో కూడా ఒక కాలనీ ఎఫెక్ట్ అయింది. మేజర్ నివాస యోగ్యాలు అయితే ఎఫెక్ట్ కాలేదు. కాకపోతే ఈ ప్యాడీ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా చాలా ఈ గోకువాడ అయితే టోటల్ డ్యామేజ్ అయిపోయింది. ఇది కాకపోతే ఏంటంటే ప్రకృతికి మనం ఎవరో కూడా ఎదురొడ్డలేం, దాన్ని అనుసరించే చేయాలి. కాకపోతే దురదృష్టం ఏంటంటే గొర్రెకండికి గతంలోనే ఇది శాంక్షన్ అయిన స్కీమ్. దీనికి ఏలేరు ఆధీకరణ ఫేజ్ 2లో ఆల్రెడీ చాలా ల్యాండ్స్ ఎక్విషన్ చేశారు. కాకపోతే గత ప్రభుత్వం ఏంటంటే అసలు డ్యాముల మెయింటెనెన్స్ కానీ ఈ కాలువలు కానీ కనీసం ఒక బోధు కాలంలో చెత్త కూడా తీసే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు. నిన్న మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మేము గత ప్రభుత్వాల వైఫల్యాల కంటే అసలు మనం ఏం చేయాలన్న ఉద్దేశంలో మేము ఉన్నాం. తప్పకుండా కూడా ఈ ఫేజ్ 2 డెవలప్మెంట్ కూడా ఇమీడియట్గా టేకప్ చేసే విధంగా, అదేవిధంగా ఈ ఈ కాలువకి గొరికండే కాలువకి సంబంధించినటువంటి ఆధునిక పనులు కూడా తక్షణం ఈ వరద తర్వాత అది చేపట్టే కార్యక్రమాల్లో కొన్ని ల్యాండ్ ఎక్విషన్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని కూడా సార్ట్అవుట్ చేసి అతి త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసి ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి వరద ముప్పు రాకుండా కూడా నివారణ చర్యలు చేపడతామని జనసేన పార్టీ తరపున, అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా నిన్నటి రోజున మా అధ్యక్షులు ప్లస్ డిప్యూటీ చీఫ్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రకంగా కూడా ముందు రోజుల్లో ఈ కార్యక్రమాలను మేము చేపట్టబోతున్నాం. ఇంకా ఎంతవరకు వరద పోటెక్కే అవకాశం ఉంది, ఎన్ని రోజులు ఇది కొనసాగే అవకాశం ఉందంట? సార్ ప్రస్తుతం అయితే 45,000 నుంచి 25,000 క్యూసిక్లకి ఫ్లోస్ వచ్చాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ప్రస్తుతం వర్షం పట్టలేదు. 1-2 రోజులు మాత్రం ఇన్ఫ్లోస్ ఉంటాయని అంటున్నారు. అంటే ఆ అడవుల ప్రాంతాల్లో కూర్చుని నీళ్ళన్నీ కూడా. నా ఉద్దేశం రేపు సాయంత్రానికల్లా కూడా ఇది తగ్గుముఖం పడుతుందని మేము అంతా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న సహాయక చర్యలు ఏ విధంగా చేయమని చెప్పారు? గొల్లపోలు కావచ్చు, మొత్తం ఈ యొక్క ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో ఏ విధంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? సార్ ఏదైతే ముందు నివాస యోగ్య ప్రాంతాలు ఎఫెక్ట్ అయినాయో అక్కడ ఎవరికైనా కూడా వారికి వెళ్ళే రహదారి బంద్ అయిందో వారందరూ కూడా ఆహార పదార్థాలు అందించమని చెప్పారు. అదేవిధంగా వారికి వారానికి సరిపడా రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తాగునీటికి టాప్ ప్రయారిటీ అన్నారు. ఆ రకంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వేళ నుంచి కొన్ని ప్రాంతాలు కూడా మళ్ళీ అవుతున్నాయి. వాటన్ని కూడా యంత్రాంగం అంతా చాలా అప్రమత్తమై ఉంది. ప్రతి ఇష్యూనే అటెండ్ అవుతారు. ఇప్పుడే ఈబీసీ కాలింగ్ గొల్లప్రోలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్డీఓ గారు ఆల్రెడీ విజిట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మన సీఏ గారు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. అది ముప్పై ప్రాంతం కూడా పరిశీలిస్తున్నారు. అలాగా యంత్రాంగం హై అలర్ట్లో ఉంది. ప్రతి విషయాన్ని చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాం. వారి దృష్టి తీసుకెళ్తున్నాం. ప్రతి విషయాన్ని కూడా అటెండ్ అవుతున్నాం. గంటలు ఎంత ఏలేరు కాలువకి గంటలు భారీగా పడ్డాను. ఇప్పటివరకు ఎన్ని గంటలు అంచనాకు రావడం జరిగింది? ఇప్పటివరకు నా దృష్టికి అయితే ఒక 10 లోపు గడ్లు దృష్టికి వచ్చినాయి. తప్పకుండాను ఇవి ఒక రకంగా కూడా సహాయకారిగా ఉంటాయి, ఒకసారి ప్రమాద విపత్తు ఉంటాయి, 2 ఉంటాయి. ఇవి ఒకసారి వరద తగ్గిన తర్వాత అన్నీ అంచనా వేసి వాటిని అన్నీ కూడా తక్షణం పూర్చే కార్యక్రమం చేపడతాం.
చూస్తున్నాం ఇక్కడైతే ప్రతి ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు దగ్గరుండి ఎంతవరకు నష్టం వాటాలింది కూడా ఎప్పటికప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అప్డేట్ అయితే పంపిస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క వరి పంట అయితే భారీ ఎత్తున నష్టపోయినట్టుగా అంచనాకైతే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే గండ్లు అంటే బొరుకండి కాలువకు భారీ ఎత్తున గండ్లు పడిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా వరద ఈ యొక్క గట్లను తెంపుకుని ఈ విధంగా పంట పొలాల అయితే దూసుకుని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 24,000 క్యూసెక్ల నుంచి మొదలుకొని ఇప్పుడు ప్రస్తుతం 27 మొత్తం క్యూసెక్ల నీటిని అయితే కిందకి విడుదల చేశారు. అలాగే వర్షం అయితే తగ్గుముఖం పట్టినప్పటికీ కానీ ఎగువ ప్రాంతాల్లో కూర్చున్నటువంటి వరద ఏలేరు ప్రాజెక్టుకి చేరుతున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడికి చేరుతుంది. రైతులు భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఒక పక్కన చూసుకుంటే ఈ చెరువులను తలపిస్తున్నటువంటి పంట పొలాలు మొత్తం భారీ ఎత్తున ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండిపోవడంతో పాటు గొల్లప్రోలు ఎక్కువ ఈబీసీ కాలనీ కావచ్చు వాళ్ళ అన్ని ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఉన్న నేపథ్యంలోనే అన్ని విధాలుగా కూడా జనసేన ఇన్ఛార్జ్ ప్రధానంగా తిరుగుతున్నారు. ఈ యొక్క ప్రాంతాల్లో మర్రెడ్డి శ్రీనివాస్ గారు తిరుగుతూ ఈ యొక్క ప్రాంతాల్లో ఎంతవరకు నష్టం జరిగింది, వాళ్ళకి ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలి అన్ని విధాలుగా కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అందరూ కూడా నష్టపరిహారంతో పాటు ఎంతవరకు నష్టం జరిగింది అన్ని విధాలుగా కూడా అంచనా వేస్తున్నాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరో 2 రోజులు ఈ యొక్క వరద ఉధృతి ఉంటుందని ప్రధానంగా ఈ యొక్క ప్రాంతాల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏలేరు వరద తాకిడికి పిఠాపురం మండలంలో ఉన్నటువంటి గోకువాడ గ్రామానికైతే పూర్తిగా ఈ రాకపోకలైతే పూర్తిగా నిలిచిపోయి ఇటుగా వెళ్ళవలసినటువంటి 6 గ్రామాలు ప్రధానంగా ఇటు నర్సింగపురం, జమునపల్లి, గోకువాడ, బీకొత్తూరు గ్రామాలకైతే ఇటుగా వెళ్ళే మార్గం కావడంతో ఇటుగా ఆ రోడ్డుపై ఏ విధంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. 27,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలోనే పైన ఏలేరు కాలువకి గండి పడిన పరిస్థితి ఉంది. గండి పడడంతోనే ఇటుగా ఆ రోడ్డు మీద ఏ విధంగా వరద నీరు ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఒక పక్కన వరద పోటెత్తి ఈ రోడ్డు మీద అయితే మోకాల లోతుల నీటిలో అయితే ప్రవాహం అయితే మనం చూడొచ్చు. వరద నీటితో మరో పక్కన పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. భారీ ఎత్తున సముద్రాన్ని తలపిస్తున్నటువంటి ఈ యొక్క చెరువుని మాదిరిగా కూడా ఈ యొక్క వరద నీరు అయితే పోటెత్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా నీట మునిగినటువంటి పంట పొలాలను అయితే చూస్తున్నాం. మరో పక్కన కుడివైపు ఏ విధంగా ఉంటే ఎడమ వైపు కూడా సేమ్ ఇదే విధంగా పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. మరి మొత్తం ఏలేరు వరద ఉధృతి ఈ యొక్క గొర్రెకండి కాలువ గండి పడింది. ఒక పక్కన నిన్న ఏదైతే ముక్కొల్లు వద్ద ఉన్నటువంటి అలాగే రాజపాలెం వద్ద గండి పడినటువంటి ప్రాంతం ఇటువైపే ఆ గండి పడి ఇటుగా భారీ ఎత్తున వరద పోటెత్తి పంట పొలాలను సైతం ముంచెత్తి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం భారీ ఎత్తున గత 2 రోజుల నుంచి కూడా వరద పోటెత్తడంతో అలాగే ఈరోజు రాత్రి మరింత వరద గంటకు పెరిగిన నేపథ్యంలోనే ఈ రాకపోకలు అయితే స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతులు భారీ ఎత్తున ఇక్కడ 100 ఎకరాల పంట వరద పాలు కావడంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ విధంగా నష్టం వాటిందో ఇక్కడ ఉన్నటువంటి గోకువాడ సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతవరకు నష్టం వాటిల్లింది, ఈ యొక్క పంట ఏవే పంట పొలాలు ఇక్కడ ఉన్నాయి? గోకువాడ అండి, మాది నామ బుచ్చిరాజు అండి. మా ఊరు 550 ఎకరం అండి. 550 ఎకరం కూడా శుభ్రం ఈ ఇంట్లో రావడంలో శుభ్రంగా తడిసిపోయిందండి. దాని మీద ఎకరానికి 20,000 సుమారు రైతులు పెట్టేసి ఉన్నారండి. ఇంకా పెట్టుబడి అంతా అయిపోయిందండి. ఇంకేం చేయడానికి అర్థం అవుతలేదండి మనుషులకి. శుభ్రంగా మునిగిపోయిందండి. దాని మీద ఇంకా డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తారో ఆయనే ఆదుకోవాలండి. చెప్పండి, ఇప్పుడు ఎప్పటి నుంచి వరద పోటెత్తింది, ఇక్కడ ఎన్ని గ్రామాలు ఇక్కడ రాకపోకల అంతరాయం కలిగిందండి? మొత్తం ఒక 5 గ్రామాలకి అంతరాయం కలిగిందండి రాకపోకలో. నిన్న పొద్దుటి నుంచి కూడా నీరు ఇలాగా పారుతుందండి. అయితే మాకు ఈ కొవ్వుల రైతుల కింద మేము ఎకరానికి 20,000 చొప్పున రైతులకి ఇచ్చేసామండి ఆల్రెడీ. మేము ఇప్పుడు ఒక 20,000 పెట్టుబడి పెట్టేసామండి. ఈ పెట్టిన దానికి మరి ఏదో సాయం చేయకపోతే మేము దీని అమ్మట పోవటమైన మార్గం కాపాడుతుంది, మాకేం దారి ఏం కాపాడతలేదు. మొత్తం 550 ఎకరం దాకా ఉంటుందండి మన ఊరు గోకువాడండి. మొత్తం పెట్టుబడి ఇంకా పెరుగుతుందని ఏం సమాచారం కానీ ఇక్కడ గ్రామంలో ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? అయితే ఏలాశ్రం పైన మా అత్తూరు మా బామ్మద్ది గారు అబ్బాయి జడ్డింగన్నవరం అండి వెళ్తే ఏలాశ్రం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాడండి. ఇప్పుడు ప్రస్తుతం 6 గేట్లు ఎత్తారు, ఇంకో 2 గేట్లు ఉన్నాయి, తేల్చేస్తారని చెప్పేసి ఫోన్ చేశాడండి జాగ్రత్తగా ఉండమని. మరి అది కూడా తేల్చకపోతే ప్రాజెక్ట్ పోయేలా ఉందని చెప్పేసి మా బామ్మద్ది గారు అబ్బాయి ఫోన్ చేశాడండి. ఇప్పుడే ఫోన్ చేశాడు, ఒక అరగంట అవుతుంది. పెరుగుతుంది అంటున్నారు. అధికారులు ఏ విధంగా మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నారు ఇక్కడ? ఇంకా అధికారులు ఏముందండి, అధికారులు ఇంకా మాకేమీ లేదండి. అంటే ఈ వచ్చి వాళ్ళని దారం రావద్దు అంటున్నారు, అంతే తప్పించి చేసింది ఏమి లేదు. మనకేం ఇంకా ఏం సహకారం ఏమి అందలేదండి. చెప్పండి, ఇప్పటి నుంచి ఒక వరద పోటెత్తి ఇక్కడ ఇబ్బందులు గురవుతున్నారు, అలాగే ప్రధానంగా ఏ ఏ పంటలు నష్టపోయే బాగా? మాది
వ్యవసాయ ఆధారిత గ్రామం అండి. అది సుమారు 550 ఎకరాలు వరి వచ్చేది. 550 ఎకరాలు కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. నిన్న ఉదయం నుండి కూడా మొత్తం మా నీటిలో మునిగిపోయే భూములు. అధికారులు ఇప్పుడు మాకైతే ఈ దారిలోకి వెళ్ళి కూడా ఆపుతున్నారు తప్ప నిత్యావసర సరుకులు కానీ తినే వస్తువులు కానీ ఇంకా ఇప్పుడు కూడా మా ఊళ్ళో ఏ ఒక్కరికి అందలేదు. అందరూ కూడా అలా వంటలు చేసుకోకుండా నిత్యావసర సరుకులు ఏవి కూడా లేకపోవడంతో అలా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు ఎవరు సహాయం చేస్తారండి. దీన్ని డిప్యూటీ సీఎం గారు మరియు అధికారులు, మాకు స్థానిక ఎంఆర్ఓ గారు అయితే మా గోకువాడ గ్రామంలో ఫ్లడ్డింగ్ లేదని చెప్పారంట. మా జనసేన పార్టీ నాయకులందరికీ మేము అప్రోచ్ అవుతే వాళ్ళు ఫోన్ చేస్తే గోకువాడలో మేము మాకు వీడియోస్ పెడుతున్నారు కానీ గోకువాడ ఏం ములగలేదు, చాలా బాగుంటుందని మా ఎంఆర్ఓ గారు చెప్పారంట. ఆవిడ నేను పొద్దున్న అడిగితే మేము అలా చెప్పలేదండి, ఊళ్ళోకి నీరు వెళ్ళిపోలేదని చెప్తున్నామని చెప్తున్నాం. ఊళ్ళోకి నీరు వెళ్ళిపోతేనే మునిగిపోయినట్టు ఇప్పుడు జీవనోపాధి దెబ్బ అయిపోయింది. ఇంచుమించు మా ఊర్లో ఒక 600-700 గేదెలు ఉంటాయి మొత్తం ఊరందరికి కలిపి. ఒక గేదెని మేపడానికి కనీసం గడ్డి పరకు కూడా లేదు. ఒట్టి గడ్డి మీటలన్నీ కూడా కొట్టుకుపోయి వరదలకి. యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు చేసినా ఆ బ్రిడ్జి వరకే వచ్చిపోతున్నారు తప్ప ఒకటి గవర్నమెంట్ అధికారులు పోలీసులు తప్ప ఎవరన్నా ఊళ్ళోకి వచ్చిన దాఖలాలు అయితే లేవు. బ్రిడ్జి అంతా మనకి గోకువాడ గ్రామం దుర్గం గుడి దగ్గర నుంచి బ్రిడ్జికి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ బ్రిడ్జి మీద కాపలా ఉంటున్నారు తప్ప బ్రిడ్జి మీద కాపలా ఉంటే ఆ ఏర్లో నీరుకి ఆరతీస్తున్నారు తప్ప ఇక్కడ ఊళ్ళోకి వచ్చి ఎవరు ఊడబొడిసింది ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే వరద పోటెత్తుతాయి. ఈ సంవత్సరం మరింత ఎక్కువ వచ్చిందంటారా? ఈ సంవత్సరం మేము పుట్టిన తర్వాత ఇంత వరద అయితే ఎప్పుడు చూడలేదు. గతంలో అయితే రోడ్డు మీద గట్ట పారడం ఎప్పుడైతే చాలాసార్లు చూసాం కానీ సుమారు 500 గేదెలు అలా ఇలా తిరగడం తప్ప వాటికి ఆహారం లేక చాలా రైతులు ఇబ్బంది పడి వాటిని చూసి ఆకాశం వైపు చూస్తున్నారు తప్ప ఇంకా ఎటు కదలలేని పరిస్థితిలో రైతు సందిగ్ధంలో ఉన్నారు. మొత్తం ఈ విధంగా అయితే వరద పోటెత్తినటువంటి పరిస్థితి, భారీ ఎత్తున వరద మనం చూడొచ్చు. ప్రవాహం కిందకి వస్తున్నటువంటి దృశ్యాలను మరో పక్కన ఈ వరద పోటెత్తడంతోనే ప్రధానంగా ఈ యొక్క గ్రామాలు ఏదైతే పిఠాపురం నుంచి వెళ్ళేటువంటి గోకువాడ గ్రామం మొత్తం అంతా కూడా పోటెత్తడంతో రాకపోకలు కూడా అంతరాయమైంది. నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే అధికారులు కూడా సరైన సహకారం చేయడం లేదని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నిన్న నుంచి కూడా రాకపోకలు అంతరాయం కలుగుతూనే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క గోకువాడ గ్రామం నుంచి 5 గ్రామాల వాసులు కూడా ఉన్నారు. అలాగే ఈ యొక్క గ్రామంలో మనకి ఈ వరద పోటెత్తడంతోనే కొన్ని పాములు కూడా ఈ వరద నీటిలోనే ప్రధానంగా భయపడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మన పక్కన ప్రవాహం చేస్తుంటేనే విషసర్పాలు కూడా ఈ యొక్క గ్రామవాసులను కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. విషసర్పాలు పక్కన భారీగా వరద చేరుతున్నటువంటి పరిస్థితి ఓ పక్కన ఉంది. అలాగే ఈ వరద నీటిలో రాకపోకలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే మరో పక్కన మనం చూడొచ్చు ఇక్కడ విషసర్పాలు కూడా ఇక్కడికి చేరుకుని భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. విషసర్పాలు ఇక్కడ ఏ విధంగా ప్రమాదకరంగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. నాగపాము ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ వరద నీటిలో కొట్టుకుని వచ్చి ఇక్కడ భయప్రాంతులు గురి చేస్తుంది. ఇక్కడ అందరూ కూడా పిల్లలు కూడా ఇదే నీటిలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పాములు కూడా ఈ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. ఎన్నో విషసర్పాలు అయితే ఇక్కడికి కొట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ గోకువాడ గ్రామవాసులందరూ కూడా భయాందోళన గురవుతున్నారు. భారీ వరద పోటెత్తడంతో భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఎక్కువ వరద నీరు అయితే పోటెత్తితే మాత్రం మరింత ప్రమాదకర స్థితిలో వరద ప్రవాహం అయితే కనబడుతుందని, ఇంకా వరద అయితే ప్రవాహం ఎక్కువగా వస్తే మాత్రం ఈ యొక్క గోకువాడ పూర్తిగా ఇప్పటికే వ్యవసాయ పంట పొలాలన్నీ కూడా నీటములిగాయి, కొన్ని కాలనీలు కూడా నీటములిగాయి. సరైన సహాయక చర్యలు చేపడతలేదు. అలాగే మాకు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి చాలా ఏదైనా పిఠాపురం వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి. కానీ ఇటుగా పిఠాపురం వెళ్ళాలంటే రోడ్డుపై నీరు ప్రవహిస్తుందో చాలా ఇబ్బందులు పడుతున్నామని అధికారులు వెంటనే స్పందించి మాకు సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ప్రధానంగా రైతులైతే పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే గోకువాడలో కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా వెంకటేశ్వర ప్రకాష్, RTV గోకువాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.